హలో అండి, ఈరోజు మన వీడియోలో స్ప్రింగ్ ఆనియన్ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. మనకు కావాల్సినవి స్ప్రింగ్ ఆనియన్, టొమాటో, ఇంకా స్ప్రింగ్ ఆనియన్లోనే మనకు ఆనియన్ కూడా వచ్చేస్తుందండి, అది, ఇంకా పచ్చిమిర్చి. మెయిన్గా కావాల్సినవి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనం కర్రీ స్టార్ట్ చేసేయచ్చు. వీడియోలో చూస్తున్నారు కదండి, నేను కట్ చేయడం కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ స్ప్రింగ్ ఆనియన్ అనేది కొంతమందికి డౌట్ వస్తుంది, మనము స్పెషల్గా మళ్ళీ ఆనియన్ వెయ్యాలా లేకపోతే ఇది సరిపోతుందా, అసలు వెయ్యాలా వద్దా అని. అందుకు చూపిస్తున్నాను. మళ్ళీ ఆనియన్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఇందులో వచ్చేస్తుంది కాబట్టి ఆల్రెడీ మనకు సరిపోతుంది మన కర్రీకి. ఇప్పుడైతే మన కర్రీ స్టార్ట్ చేసేసుకుందామండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి తాలింపు గింజలు, ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి కొంచెం పసుపు వేసుకొని అవి కొంచెం మగ్గాక కరివేపాకు వేసేస్తే తాలింపు అయిపోతుంది. తాలింపు అయిపోయిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను వేద్దాము. అవి వేసేసి తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేసిద్దాం. ఉల్లికాడలు త్వరగానే మగ్గిపోతాయండి. ఆ తర్వాత వెంటనే టొమాటో వేసేద్దాం. టొమాటో వేసేసి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు అలా మగ్గనిచ్చిన తర్వాత సరిపడా కారం వేసుకుందాం. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకుందాం. ఆ తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. కాసేపు అలాగే మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ తింటుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.